Hello everyone, hope you all are doing good. Welcome to another quick revision one shot class on current electricity. Mains lo manchi weightage unna chapter, MSET lo kuda chaala manchi weightage unna chapter. So manaki mains lo meeku telusu దీని నుంచి 2 or 3 questions వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. It all depends on how the paper comes and వాళ్ళ పర్సంటేజ్ ఎలా డిసైడ్ చేశారు అనేది it depends, but minimum 2 questions అయితే కంపల్సరీగా మనకి మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ వచ్చే మంచి చాప్టర్. So welcome to my channel Physics Class by KRD Ma'am. This is Ramadevi. Let's start our today's class. Very quick revision. Current electricity లో చాలా క్విక్ రివిజన్ చేద్దాము బికాస్ దీంట్లో నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా పెద్ద చాప్టర్, లెందీ చాప్టర్. సో మనకి వీలైనంత వరకు త్వరగా కవర్ చేద్దాము. అండ్ నేను ఏంటంటే దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కాన్సన్ట్రేట్ చేసి వాటన్నిటిని ఎనలైజ్ చేసి మనం ఇక్కడ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఇవాళ క్వశ్చన్స్ డీటెయిల్గా డిస్కస్ చేయట్లేదు బికాజ్ మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే క్విక్ రివిజన్ ఆఫ్ ఫార్ములే అండ్ కాన్సెప్ట్స్ని మాత్రమే చేస్తాను. స్టార్టింగ్ విత్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. దేంతో స్టార్ట్ అవుతుంది? ఎలక్ట్రిక్ కరెంట్తో స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ లేదే కరెంట్ ఎలక్ట్రిసిటీయే లేదు. సో ఎలక్ట్రిక్ కరెంట్కి బేసిక్ ఫార్ములా ఏంటి? I is equal to Q/T. Q the amount of charge, T time taken. ఒకవేళ పార్టికల్ గోయింగ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. ఎలక్ట్రాన్ కదులుతుంది అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని అనుకోవచ్చు. సో అప్పుడు I is equal to Q/T రాస్తారు. క్యాపిటల్ T అనేది టైం పీరియడ్ ఒక కంప్లీట్ సర్కిల్ చేయడానికి. ఇక్కడ దీన్ని మనం 1/T అంటే ఫ్రీక్వెన్సీగా కూడా రాసుకోవచ్చు. సో కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక్కొక్కసారి ఫ్రీక్వెన్సీ ఛార్జ్ ఇచ్చి కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటారు కాబట్టి దాని పర్పస్ కోసం ఈ ఫార్ములా నేర్చుకున్నాం. నెక్స్ట్ కరెంట్కి మీకు తెలుసు కరెంట్ SI యూనిట్స్ వచ్చేసి యాంపియర్. అయితే కరెంట్కి ఇంకొక ఫార్ములా ఏంటి అంటే I is equal to NEAVD. ఇక్కడ N అనేది నెంబర్ ఆఫ్ చార్జెస్, ఈ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻⁻19 కూలుంబ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మనం చేసే కన్సిడర్ చేసే కండక్టర్స్ అన్నీ కూడా సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ప్లేస్లో మనము πr² కూడా రాసుకోవచ్చు. VD మోస్ట్ ఇంపార్టెంట్ డ్రిఫ్ట్ వెలాసిటీ. దీని మీద మనకి 2020 అండ్ 2021 రెండిట్లోనూ కూడా మనకి ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఈ ఫార్ములా మీద. డ్రిఫ్ట్ వెలాసిటీ, VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, ఎలక్ట్రిక్ కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి రిలేషన్. ఇక్కడ నుంచి మనకు వచ్చే ఇంకొక ఫార్ములా ఏంటి అంటే I/A is equal to NEVD. I/A కరెంట్ డెన్సిటీ అంటారు. దీనినే మనకి Jతో కూడా సింబలైజ్ చేస్తారు. J అనేది కరెంట్ డెన్సిటీ. I/A is equal to NEVD. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న ఫార్ములా కూడా చెప్పేస్తాను. మొబిలిటీ అనే ఒక ఫార్ములా ఉంటుంది. మొబిలిటీ ఈజ్ ఈక్వల్ టు VD/E అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి ఎలాగో చదువుతున్నాం కాబట్టి అని చెప్పేస్తున్నాను. మొబిలిటీ అనేది ద చార్జ్ మొబిలిటీ, చార్జెస్ ఎంత బాగా మూవ్ అవుతాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్లా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లా, జస్ట్ డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ ద మొబిలిటీ అనే క్వశ్చన్స్ కూడా వచ్చి ఉన్నాయి. సో ఈ ఫార్ములా మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ఓమ్స్ లాకి ప్రొసీడ్ అయిపోదాం. ఇంతకంటే వేరే ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అయితే అడిగే సందర్భాలు లేవు. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ మీద అయితే చాలా క్వశ్చన్స్ ప్రీవియస్గా అడిగినవి అయితే చాలా ఉన్నాయమ్మా మనకి. సో డ్రిఫ్ట్ వెలాసిటీ మీద ఇవి కాకుండా ఇంకా మనకి ఒక రిలేషన్ ఉంది. అంటే ఎలాగో ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పాను కదా అని చెప్తున్నాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి రిలేషన్ ఏంటి అంటే E is equal to V/D. యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలి అంటే E is equal to -dV/dr. దీని మీద కరెంట్ ఎలక్ట్రిసిటీలో కంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. బట్ దీనిని వాడుకునే ఛాన్సెస్ ఈని ఫైండ్ అవుట్ చేయడానికి పొటెన్షియల్ మనకి పొజిషన్ ఇస్తే గనక ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఎలక్ట్రిసిటీ పార్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్. ఇంక ఇక్కడ నుంచి మనం ఓమ్స్ లాకి వెళ్ళిపోదాము. ద గ్రేట్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏం చెప్తుంది మీ అందరికీ తెలుసు, V is equal to IR. ఓమ్స్ లా ఎక్కడ ఒబే అవుతుందమ్మా? కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర. థియరీ బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓమిక్ కండక్టర్స్కి అయితే Vకి Iకి మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. బట్ నాన్ ఓమిక్ కండక్టర్స్కి అయితే అదొక కర్వ్ లాగా వస్తుంది Vకి Iకి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు కండక్టర్స్కి అయితే ప్యూర్ కండక్టర్స్ లైక్ కాపర్, ఐరన్, వీటికి యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్.
అండ్ కండక్టివిటీ డిక్రీజెస్. అదే సెమీ కండక్టర్స్ లైక్ సిలికాన్, జర్మేనియం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టివిటీ డిక్రీజెస్ అండ్ కండక్టివిటీ ఇంక్రీజెస్. థియరీ బిట్స్లో ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అకార్డింగ్లీ గ్రాఫ్ కూడా చూసుకోండి. కండక్టర్స్కి, సెమీ కండక్టర్స్కి. కండక్టర్స్కి అయితే గ్రాఫ్ కిందకి పడిపోతుంది, సెమీ కండక్టర్స్కి అయితే గ్రాఫ్ పైకి వెళ్తుంది. బికాజ్ నేను రివర్స్లో చెప్పాను. కండక్టర్స్కి అదే రెసిస్టెన్స్కి గ్రాఫ్ గీస్తే గనక రెసిస్టెన్స్కి, టెంపరేచర్కి యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ కండక్టర్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, గ్రాఫ్ కిందకు వస్తుంది. సెమీ కండక్టర్స్లో అయితే కండక్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. రెసిస్టెన్స్ ఫస్ట్ కాంబినేషన్ చూసేద్దాము. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఏమేమి ఉంటాయి? సిరీస్ కాంబినేషన్ ఆర్ ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు R1 + R2 + R3, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. అలాగే ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో 1/R ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు 1/R1 + 1/R2. అయితే ఈ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్న ఏరియా. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు. ఒక సర్క్యూట్ని ఇచ్చినప్పుడు దానిలో సిరీస్ ఏ రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి, ఏవి ప్యారలల్లో ఉన్నాయి, కాంప్లికేటెడ్ సర్క్యూట్ వచ్చినప్పుడు దాన్ని చాలా ఈజీగా ఎలా అనాలిసిస్ చేయాలి అనేది నేను ఆల్రెడీ సెపరేట్గా వీడియో చేశాను. ఈ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ మీద ఒక సెపరేట్ వీడియో చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ వీడియోలో ఎలాంటి కాంప్లికేటెడ్ సర్క్యూట్నైనా కూడా ఈజీగా ఎలా అనాలిసిస్ చేయాలి అని కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ చెప్పాను. అవి ఫాలో అవ్వండి. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అందులో నేను డిస్కస్ చేశాను, ఒక్కసారి ఫాలో అవ్వండి. సో ఇది సిరీస్ ప్యారలల్ గురించి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సిరీస్ ప్యారలల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సిరీస్ కాంబినేషన్లో ద కరెంట్ రిమైన్స్ సేమ్. రెసిస్టర్లో నుంచి వెళ్ళేటప్పుడు కరెంట్ సేమ్గా ఉంటుంది. సో కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు R1లో కరెంట్ అయినా, R2లో కరెంట్ అయినా, R3లో కరెంట్ అయినా సేమ్గానే ఉంటుంది. మారేది ఏంటి అంటే పొటెన్షియల్. అక్రాస్ R1, R2, R3 పొటెన్షియల్ మారుతుంది. సో పొటెన్షియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? V = IR మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చూడండి. ఇక్కడ మనకి 2 రెసిస్టర్స్ ఉన్నాయి, దాన్ని ఇలా కనెక్ట్ చేసాము. R1, R2, ఇక్కడ V పొటెన్షియల్ సప్లై చేస్తున్నారు. ఇక్కడ నుంచి I అమౌంట్ ఆఫ్ కరెంట్ వస్తే అదే I కరెంట్ R1, R2లోంచి కూడా పాస్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరేం చేస్తారు? I = V/R ఎఫెక్టివ్ ఎంత? R ఎఫెక్టివ్ వేయండి, R1 + R2 చేయండి, కరెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పొటెన్షియల్ అక్రాస్ R2 అడిగారు మిమ్మల్ని. పొటెన్షియల్ అక్రాస్ R2 కావాలి అంటే V2 = I × R2, బికాస్ దీంట్లోనూ కరెంట్ సేమ్. అదే పొటెన్షియల్ అక్రాస్ R1 అడిగారు, V1 = I R1. సో ఇది చాలా సింపుల్ మెథడ్. కాన్సెప్ట్ ఏంటి అంటే కరెంట్ రిమైన్స్ సేమ్. ఫస్ట్ ఓవరాల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత ఇండివిజువల్ రెసిస్టర్స్ దగ్గర పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అన్నిటికీ V = IR అనే మంత్రం మాత్రమే పాటిస్తాం మనం. సిమిలర్లీ ప్యారలల్ కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్, పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది, కరెంట్ మారిపోతుంది. R1, R2 అనుకుంటే ఇక్కడ నుంచి I అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చేటప్పటికి ఇక్కడ I1, I2గా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మళ్ళీ సేమ్, పొటెన్షియల్ సేమ్ కదా. ఇక్కడ ఎంత పొటెన్షియల్ సప్లై చేశారో R1, R2 కూడా సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. పొటెన్షియల్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. I1 = VR1, I2 = VR2. సో చాలా సింపుల్. కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే వాటి మధ్యలో పొటెన్షియల్ కాన్స్టెంట్గా సేమ్గా ఉంటుంది, కాన్స్టెంట్ కాదు, సేమ్గా ఉంటుంది. సిరీస్ కాంబినేషన్లో ఉంటే కనుక వాటి మధ్య కరెంట్ సేమ్గా పాస్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా వచ్చేసి R = ρL/A. R = ρL/A. దీని మీద డైరెక్ట్ ఫార్ములా ఇచ్చారు మనకి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది, కానీ రెసిస్టివిటీ మాత్రం మారదు. ఒక వైర్ని డబుల్ లెంత్ చేశారు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ హాఫ్ చేశారు, దాని రెసిస్టివిటీ ఎంత? రెసిస్టివిటీ రిమైన్స్ ద సేమ్. రెసిస్టివిటీ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది తప్ప ఇంకా ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వదు. కానీ రెసిస్టెన్స్ అలా కాదు, ఇది వీటి మీద డిపెండ్ అవుతుంది. ఇదే ఏ ప్లేస్లో మనము ρL/πr² కూడా రాసుకోవచ్చు. సో R is directly proportional to L, R is inversely proportional to radius, square of the radius. దీనిని డెన్సిటీ టర్మ్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
ప్రీవియస్ ఇయర్స్ అంటే 2020, 2021, 19లో వచ్చిన మోడల్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ మనకి రిపీటెడ్గా అడుగుతారు. అదేంటంటే ఒక వైర్ ఉంది, దాని లెంత్ L, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A, సో రెసిస్టెన్స్ ఫార్ములా ఇది రాసేసుకుంటాం. అదే వైర్ని సాగదీసం, ఇట్ ఈస్ ఎలాంగేటెడ్, ఇట్ ఈస్ కంప్రెస్డ్, ఎలాంగేటెడ్ టు డబల్ టు ఇట్స్ లెంత్. నా పదాలు జాగ్రత్తగా వినండి, ఇవే వర్డ్స్ మనకి క్వశ్చన్లో కనిపిస్తాయి. ద వైర్ ఈజ్ నౌ ఎలాంగేటెడ్ టు మేక్ ఇట్స్ లెంత్ డబల్, టు మేక్ ఇట్స్ లెంత్ ట్రిపుల్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ అనే పదాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇంతకుముందు ఈ పెన్ ఉంది, దీనిని సాగదీస్తే ఏమవుతుంది, వాల్యూమ్ కాన్స్టెంట్గానే ఉంటుంది, లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనే మారుతాయి. సో గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ ద సెంటెన్స్ ఇన్ ద క్వశ్చన్ ఈజ్ ద వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ టు మేక్ ఇట్స్ లెంత్ డబల్ ట్రిపుల్, ఇలాంటివి వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్, నాట్ ఎల్ తీసుకోకూడదు. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ ఉంది కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ ఇంటూ ఎల్ బై ఎల్ చేసినప్పుడు రో ఎల్ స్క్వేర్ బై ఏరియా ఇంటూ లెంత్ ఏమైంది, వాల్యూమ్. ఒక వైర్కి రెసిస్టివిటీ కాన్స్టెంట్, అదే వైర్కి వాల్యూమ్ కూడా కాన్స్టెంట్, దాన్ని సాగదీసిన ఏం చేసిన వాల్యూమ్ కాన్స్టెంట్. అందుకే మనకి ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ అనేది ప్రాబ్లంలో తీసుకోవాలి. R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 హోల్ స్క్వేర్ చేయాలి. అలాగే ఇందులో పర్సెంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటే డెల్టా R/R ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా L/L ఇంటూ 100. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు వాడాలి, ఒక వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ అనే పదం వాడినప్పుడు ఇది వాడాలి, నార్మల్ కండిషన్స్లో అయితే ఇది వాడతాము. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్, రెసిస్టెన్స్ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే RT ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ 1 + ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. మీకు తెలుసు ఆల్ఫా కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, R0 రెసిస్టెన్స్ అట్ ఇనీషియల్ టెంపరేచర్, RT రెసిస్టెన్స్ అట్ ఎనీ టెంపరేచర్. సేమ్ వే రెసిస్టివిటీకి కూడా రాయొచ్చు, ρT ఈజ్ ఈక్వల్ టు ρ0 ఇంటూ 1 + ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. ఇది వేరియేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ టెంపరేచర్. అయితే దీని మీద మనకి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అయితే మనకి ఇవి కాకుండా రెసిస్టర్స్ని సిరీస్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టివిటీకి కూడా ఫార్ములా అడిగారు ప్రీవియస్ ఇయర్స్లో, లైక్ 2020లో వచ్చిన క్వశ్చన్. అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటాను. 21లో వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒక వైర్ ఇలా ఉంది విత్ డిఫరెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్. ఇక్కడ A1 క్రాస్ సెక్షన్, ఇక్కడ A2 క్రాస్ సెక్షన్ ఉంది. కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఎక్కడ కరెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ కరెంట్ తక్కువ ఉంటుంది అని అడిగారు. మీరు ఇక్కడ చూస్తే కరెంట్ డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, లేదా I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాబట్టి ఇలా వచ్చే కొద్దీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గుతుంది కాబట్టి కరెంట్ కూడా తగ్గుతుంది. ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అయితే మనకి ప్రీవియస్ ఇయర్స్లో నేనేం చెప్తున్నానంటే, రెసిస్టివిటీని రెసిస్టర్ని సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టివిటీ అనే క్వశ్చన్ ఉంది. రెసిస్టర్ని సిరీస్ ప్యారలల్లో కనెక్ట్ చేశారు. ఎఫెక్టివ్ రెసిస్టివిటీకి ఫార్ములా, ఎఫెక్టివ్ రెసిస్టివిటీకి సిరీస్ కాంబినేషన్లో వచ్చేటప్పటికి ఎఫెక్టివ్ రెసిస్టివిటీకి ఫార్ములా ఏమొస్తుంది అంటే ρ ఈజ్ ఈక్వల్ టు ρ1 L1 ప్లస్ ρ2 L2 బై L1 ప్లస్ L2. ఇది మనకి ఎఫెక్టివ్ రెసిస్టివిటీ ఇన్ సిరీస్ కాంబినేషన్. అలాగే ఇది ఎలా వచ్చింది అంటే R ప్లేస్లో ρL/A రాసుకోవాలి, R ప్లేస్లో ρL/A రాసుకోవాలి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ కాబట్టి R1 L1 ρ1 L1 ρ2 L2 బై L1 ప్లస్ L2 అనేది వస్తుంది మనకి. సిమిలర్లీ ప్యారలల్ కాంబినేషన్కి వచ్చేటప్పటికి రో ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు ρ1 ρ2 ఇంటూ A1 ప్లస్ A2 బై ρ1 A2 ప్లస్ ρ2 A1. ఇది మనకి ప్యారలల్ కాంబినేషన్లో. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే R ప్లేస్లో ρ1 L1 A1 రాసుకోవాలి. సిరీస్ కాంబినేషన్లో లెంత్ మారుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్గా ఉంటుంది.
ప్యారలల్ కాంబినేషన్లో ప్యారలల్ అంటే ఇలాగా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరుగుతుంది, లెంత్ కాన్స్టెంట్గా ఉంటుంది, అందుకే మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ వచ్చాయి. ఇవి నోట్ చేసుకోండి అమ్మా, బికాస్ ప్రీవియస్ ఇయర్స్లో మనకి మెయిన్స్లో 2021లో అడిగిన క్వశ్చన్ ఈ బిట్ మనకి 21లో వచ్చింది కాబట్టి ఇవి కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇదంతా కూడా మనకి రెసిస్టెన్స్కి సంబంధించింది. రెసిస్టెన్స్కి ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీద బేస్ చేసుకుని చెప్తాను. అదేంటి అంటే ఒక వైర్ని ఎల్ లెంత్ ఉన్న వైర్ని ఇలా బెండ్ చేసాము, సర్క్యులర్ లూప్ లాగా బెండ్ చేసాము, దీని రెసిస్టెన్స్ ఆర్. ఇప్పుడు దీనిని ఇలా చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఇక్కడ ఒక తీటా యాంగిల్ పెట్టారు. అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఒక రెసిస్టర్, ఈ పార్ట్ ఇంకొక రెసిస్టర్. ఇప్పుడు ఎలా అటాచ్ అయ్యి ఉన్నాయి, ఇది పాయింట్ ఏ, పాయింట్ బి. ఫైండ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ బి. ఈ వైర్ ఒక రెసిస్టర్, ఈ వైర్ ఇంకొక రెసిస్టర్. మీకు చూడగానే అర్థం కావాలి ఇవి రెండు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. బికాస్ చూడండి రెండు సేమ్ పొటెన్షియల్ దగ్గర అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి అవి రెండు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఆ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి ఫార్ములా అడిగారు మనకి ప్రీవియస్ ఇయర్లో. ఎప్పుడు 2021లో అడిగిన క్వశ్చన్. 2021లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మనకి సేమ్ ఇక్కడ 60 degrees ఇచ్చారు, 60 degrees ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దానికి ఫార్ములా ఏంటి అంటే ఆర్ తీటా ఇంటూ 2π మైనస్ తీటా బై 4π². ఈ ఫార్ములా అట్ ద సెంటర్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అట్ ద సెంటర్కి ఫార్ములా మనకి. సో ఇది మీరు నోట్ చేసుకోండి బికాస్ దీని మీద మనకి ప్రీవియస్ ఇయర్గా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ కూడా రెసిస్టర్స్ మీద బేస్ అయిన క్వశ్చన్స్. నేను ఇవాల్టి క్లాసు క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు, బట్ ఆ క్వశ్చన్స్ ఏవైతే మోడల్స్ మీద అడిగారో ఆ మోడల్స్ని మీకు డిస్కస్ చేస్తున్నాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్ మోడల్స్ని బట్టి మనం ఇవాళ ప్రొసీడ్ అవుతున్నాము. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడి నుంచి మనం ఎలక్ట్రిక్ సెల్కి వెళ్ళిపోతాము. ఎలక్ట్రిక్ సెల్కి వచ్చేటప్పటికి మనకి బేసిక్ ఫార్ములా మనకి రెండు ఉంటాయి ఎలక్ట్రిక్ సెల్లో, ఈఎంఎఫ్ అలాగే టర్మినల్ వోల్టేజ్ ఆర్ టర్మినల్ పొటెన్షియల్. B = E మైనస్ IR. సో ఆర్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి ఈఎంఎఫ్కి టర్మినల్ వోల్టేజ్కి రిలేషన్ వస్తుంది. అయితే సెల్స్ ఇన్ సిరీస్, సెల్స్ ఇన్ ప్యారలల్ అనేది మనం ఒకసారి చూడాలి. సెల్స్ ఇన్ సిరీస్, సెల్స్ ఇన్ సిరీస్ అంటే ఐడెంటికల్ సెల్స్ని ఇలా పక్క పక్కన అరేంజ్ చేస్తారు. ప్రతి సెల్కి మళ్ళీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో సెల్స్ ఇన్ సిరీస్లో ఉన్నప్పుడు మనకి ఫార్ములా కరెంట్ కావాలి అనుకుంటా I = E ఎఫెక్టివ్ బై R ఎఫెక్టివ్. ఎన్ని సెల్స్ ఉన్నాయి, n నెంబర్ ఆఫ్ సెల్స్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి n × E బై మనకి ఇందులో ఈ సర్క్యూట్లో ఇలా ఒక సెల్, మళ్ళీ దానికి ఇంకొక సెల్, మళ్ళీ దానికి ఇంకొక సెల్ ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఇలా n నెంబర్ ఆఫ్ సెల్స్ అటాచ్ చేసి రెసిస్టర్ ఆర్కి కనెక్ట్ చేస్తాం. ప్రతి సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సెల్స్ పక్క పక్కన సిరీస్లో పెట్టినప్పుడు వాటి రెసిస్టర్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి సిరీస్లోనే ఉంటాయి. మళ్ళీ అవన్నీ కలిపి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి సిరీస్లోనే ఉంటుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ సెల్ ఎప్పుడూ కూడా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి సిరీస్లో ఉంటుంది. సో టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే R + NR. ఇది కరెంట్కి ఫార్ములా ఇన్ సిరీస్ కాంబినేషన్. ఇదే సిరీస్ కాంబినేషన్లో రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ అంటారు. అంటే నా దగ్గర ఒక 10 సెల్స్ సిరీస్లో ఉన్నాయి, దాంట్లో 2 సెల్స్ రాంగ్లీ కనెక్టెడ్ అంటే రివర్స్లో కనెక్ట్ చేసాం. అప్పుడు మనం ఇది n అంటే 10 కదా, 10లో నుంచి ఎన్ని రిమూవ్ చేసేయాలి అంటే 2 + 2 4. ఎన్ని రాంగ్గా కనెక్ట్ చేశారో దానికి డబుల్ అమౌంట్ ఆఫ్ సెల్స్ని ఒరిజినల్ నెంబర్లో నుంచి రిమూవ్ చెయ్యాలి. రెసిస్టెన్స్ ఏం చేయక్కర్లేదు, రెసిస్టెన్స్ అలాగే ఉంటుంది. ఇందులో రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్లో ఒరిజినల్గా 10 ఉన్నాయి, దాంట్లో 2 రాంగ్గా కనెక్ట్ చేశారన్నప్పుడు ఎన్ని రిమూవ్ చేసేయాలమ్మా 4. ఎన్ని రాంగ్గా కనెక్ట్ చేస్తే దానికి డబుల్ సెల్స్ని మనం రిమూవ్ చేసేయాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెల్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి ఈ ఎఫెక్టివ్ ఏమవుతుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినా ఇవన్నీ ఐడెంటికల్ సెల్స్ కాబట్టి ఈ ఎఫెక్టివ్ ఎప్పుడు ఈగానే ఉంటుంది. అలా స్మాల్ r ఎఫెక్టివ్ ఏమవుతుంది అంటే R/n, బికాస్ R 1/r 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 చొప్పున ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి కాబట్టి R/n. సో ఇక్కడ I = ఈ ఎఫెక్టివ్ అంతా E/R + R/n.
క్యాపిటల్ ఆర్కి ఎప్పుడు కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ సిరీస్ కాంబినేషన్లోకి వస్తుంది. సో అదొకటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో సిరీస్ సెల్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ చూసుకోండి అమ్మా. ఇవి ఇన్ కేస్ ఆఫ్ ఐడెంటికల్ సెల్స్. అలాగే ఒక్కసారి నాన్ ఐడెంటికల్ సెల్స్ గురించి కూడా చెప్తాను. నాన్ ఐడెంటికల్ సెల్స్ అంటే రెండు సెల్స్ ఐడెంటికల్గా కానప్పుడు అని. అప్పుడు కరెంట్కి ఫార్ములా ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఐడెంటికల్ సెల్స్. నాన్ ఐడెంటికల్ సెల్స్ అంటే మనకి రెండే ఇస్తారు, ఒకటి E1 రెండోది E2. ఒకదాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1 రెండో దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. ఇది మనకి ప్రీవియస్గా చాలా లాంగ్ బ్యాక్ అడిగారు, డైరెక్ట్గా 2021లో అయితే అడగలేదు, చాలా లాంగ్ బ్యాక్ 2017లో అడిగిన క్వశ్చన్ ఇది. సో దానికి కూడా కరెంట్కి ఫార్ములా చెప్తాను చూడండి. దీనికి ఫార్ములా I is equal to E1 R2 plus E2 R1 by R1 R2 plus R into R1 plus R2. ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా ఫర్ కరెంట్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఐడెంటికల్ సెల్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంక ఇక్కడ నుంచి మనకి కిర్చాఫ్స్ లాస్ స్టార్ట్ అవుతాయి. ఐ హోప్ యూ ఆల్ నో కిర్చాఫ్స్ లాస్ని ఎలా డీల్ చేయాలి అనేది మీకు తెలుసు అనుకుంటున్నాను. మన కిర్చాఫ్స్ లా రెండు ఉంటాయి కదమ్మా, KCL KVL, కరెంట్ లా, జంక్షన్ లా. కరెంట్ లా లూప్ లా. కరెంట్ లా అంటేనే జంక్షన్ వచ్చినప్పుడు ఎంటరింగ్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ సమ్ ఆఫ్ కరెంట్స్, లేదా ఎంటరింగ్ కరెంట్స్ పాజిటివ్ తీసుకుంటే లీవింగ్ కరెంట్స్ నెగిటివ్ తీసుకుంటాము. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రాబ్లంలో వేస్తాం. అలాగే ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక సెల్, ఒక రెసిస్టర్, అలాగే ఇంకొక సెల్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి. దీంట్లో నుంచి I అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది, R1 R2 రెసిస్టర్స్ ఉన్నాయి అనుకుందాం. పాయింట్ A, పాయింట్ B, AB మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది E1 అనే సెల్, ఇది E2 అనే సెల్ అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక పాత్ అనుకోవాలి. ఇఫ్ కరెంట్ ఈజ్ అలాంగ్ ద పాత్ నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి. ఇఫ్ కరెంట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు అవర్ పాత్ పాజిటివ్ సైన్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, IR1 కరెంట్ ఈజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ పాత్, సో మైనస్ IR1. సెల్లోకి వచ్చేటప్పటికి పాజిటివ్ నుంచి నెగిటివ్కి ల్యాండ్ అవుతున్నారు. పాజిటివ్ నుంచి నెగిటివ్కి ల్యాండ్, పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ నుంచి నెగిటివ్కి ల్యాండ్ అవుతున్నారు కాబట్టి నెగిటివ్ E1. ఇక్కడ మళ్ళీ కరెంట్ సేమ్ కరెంట్ వెళ్తుంది, సిరీస్లో ఉంటే కరెంట్ సేమ్. సో మళ్ళీ అలాంగ్ ద డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ IR2. ఇప్పుడు చూడండి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి ల్యాండ్ అవుతున్నారు కాబట్టి ప్లస్ E2 ఈజ్ ఈక్వల్ టు VAB, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B. సో ఇలా రాసుకుంటారు కిర్చాఫ్స్లో. అలాగే కిర్చాఫ్స్లో చాలా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రీవియస్లీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి 2020 అండ్ 2021, 19లో కూడా కిర్చాఫ్స్లో సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి. కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసి ప్రాక్టీస్ చేయండి. కిర్చాఫ్స్ లాలో వచ్చే అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం మనము. కిర్చాఫ్స్ లాలో వచ్చే అప్లికేషన్స్ ఫస్ట్ వన్ ఏంటి అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్. ఇది మనకి ఇది అందరికీ తెలుసు, చాలా బాగా తెలుసు మీ అందరికీ. మీరు IPEలో 8 మార్క్ క్వశ్చన్స్ కూడా దీంట్లోంచి నేర్చుకున్నారు కాబట్టి వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకొక రెసిస్టర్ ఉండి దీన్ని ఇక్కడ సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాము. PQRS, P/Q ఈజ్ ఈక్వల్ టు R/S చెక్ చేస్తే బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటే P/Q మస్ట్ బి ఈక్వల్ టు R/S. ఒకవేళ P/R ఈజ్ ఈక్వల్ టు Q/S చేసినా తప్పేం లేదు. ఇది కనుక కరెక్ట్ అయితే ఇది ఒక బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటే ఈ పాయింట్స్ దగ్గర పొటెన్షియల్ సేమ్ అయిపోతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ 0. ఇక్కడ కరెంట్ ఫ్లో అవ్వదు, ఈ రెసిస్టర్ ఉన్న సర్క్యూట్లో లేనట్లే. సో ఈ రెండు సిరీస్, ఈ రెండు ఆన్సర్స్ ప్యారలల్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కసారి పేర్లు పెట్టేద్దాం. ABCD పేర్లు పెట్టాము. సో మీకు ఈ బ్యాలెన్స్డ్ కండిషన్లో తెలుసు. అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ గురించి నేను చెప్తాను. అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్, ఒకవేళ బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్డ్ అయితే ఏం చెయ్యాలి? ఇక్కడ నుంచి పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగారు అనుకోండి, VAB పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగారు. అలా అడిగినప్పుడు V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా కదా, I ఇంటూ ఇక్కడ కదా మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగింది, కరెక్ట్గా దాని ఆపోజిట్కి రండి. R+S ఇంటూ P బై P ప్లస్ R ప్లస్
క్యూ ప్లస్ ఎస్, పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్ వేయాలి. అలాగే విఏడి అడిగారనుకోండి, విఏడి ఐఆర్ కదా, ఐ ఇంటూ మనకి ఏడి కదా అడిగింది, కరెక్ట్గా దాని ఆపోజిట్కి వెళ్ళిపోండి. పీ ప్లస్ క్యూ ఇంటూ ఎక్కడ అడిగారు, ఆర్ బై పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్. ఇవి గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా బీకి డీకి మధ్యలో మనం చేసేయచ్చు. విఏబి ఏడి కదా, విబిడి కావాలి అంటే ఐ ఇంటూ విబిడి అంటే ఇది మైనస్ ఇది చేస్తే ఆర్ ప్లస్ ఎస్ ఇంటూ పి మైనస్ పీ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ బై పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్. చూడండి, ఇక్కడ నుంచి కరెంట్ కావాలంటే కరెంట్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉన్న బీట్స్టన్ బ్రిడ్జ్. ఒకసారి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి పొటెన్షియోమీటర్ వస్తుంది. పొటెన్షియోమీటర్ మీ అందరికీ తెలుసు. పొటెన్షియోమీటర్ యూజెస్ ఏంటి? 1 ఈజ్ టు ఫైండ్ ద కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్. ఇంకొకటి ఏంటమ్మా పొటెన్షియోమీటర్లో టు ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే టు కంపేర్ ది ఈఎంఎఫ్స్ ఆఫ్ ది సెల్ మనం పొటెన్షియోమీటర్ని వాడతాం. దానికి ముందు మీటర్ బ్రిడ్జ్ ఉంది, సారీ. సో మీటర్ బ్రిడ్జ్ని ఒకసారి చూసేద్దాము. మీటర్ బ్రిడ్జ్ అనేది 1 మీటర్ లెంత్ ఉన్న వైర్ కాబట్టి మీటర్ బ్రిడ్జ్కి కేవలం P/Q అని గుర్తుపెట్టుకోవద్దు. జస్ట్ గుర్తుపెట్టుకోండి రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్, రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్ బై రెసిస్టెన్స్ ఇన్ రైట్ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 బ్యాలెన్సింగ్ లెంత్లు అయితే L1 బై 100 మైనస్ L1 ఇలా గుర్తుపెట్టుకోండి. దీనికన్నా ఇది బెటర్. 100 ఎందుకంటే మనం 1 మీటర్ వైర్ తీసుకుంటాం కదా, ఖచ్చితంగా సెంటీమీటర్స్లో ఉండాలి. మీటర్స్లో ఉంటే 1 మీటర్ తీసుకోవాలి. L1 మీటర్స్లో ఇచ్చారనుకోండి, ఇది 1 మీటర్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంటుంది మనకి మీటర్ బ్రిడ్జ్ అనేది. ఇది ఏ అనే పాయింట్, ఇక్కడ నుంచి 1 మీటర్ వైర్ బి అనే పాయింట్ ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్, ఇది రెసిస్టెన్స్ ఇన్ రైట్ గ్యాప్. ఇక్కడ నుంచి మనకి గ్యాల్వనోమీటర్ నుంచి జాకీ వచ్చి ఇక్కడ టచ్ అవుతుంది. ఇది L1 లెంత్ అవుతుంది, ఇది L2 లెంత్ అవుతుంది, లేదా 100 మైనస్ L1 తీసుకోవాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఏం చేస్తారంటే ఇది ఇనీషియల్ కండిషన్. ఇప్పుడు ఏం చేశారంటే రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్కి ఇంకొక రెసిస్టెన్స్ షంట్ కనెక్షన్ చేశారు. ఇంకొక రెసిస్టెన్స్ ఇలా తీసుకుందాం, ఇది ఇంకొక రెసిస్టెన్స్. షంట్ అంటే ఎప్పుడు కూడా ప్యారలల్లోనే కనెక్ట్ చెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా రాయాలి అంటే ఇక్కడున్న టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుందమ్మా మనకి? రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్ ఏమైంది అంటే R ఇంటూ RL బై R ప్లస్ RL, ఇది టోటల్ రెసిస్టెన్స్ బై రెసిస్టెన్స్ ఇన్ రైట్ గ్యాప్ ఇజ్ ఈక్వల్ టు L1 బై L2. సో ఇంతకంటే వేరే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏమీ రావు మీటర్ బ్రిడ్జ్ నుంచి. ఇది ఫాలో అయిపోండి చాలు. నెక్స్ట్ పొటెన్షియోమీటర్కి వెళ్ళిపోదాం. పొటెన్షియోమీటర్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ 1 మీటర్ వైరే ఉంటుంది. పొటెన్షియోమీటర్లో లెంత్ ఆఫ్ వైర్ లిమిట్లెస్, 4 మీటర్స్ 7 మీటర్స్ 10 మీటర్స్ ఎంతైనా తీసుకోవచ్చు. లెంత్ ఆఫ్ ద వైర్ పెరిగే కొద్దీ పొటెన్షియోమీటర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో పొటెన్షియోమీటర్లో మెయిన్గా ఒక పాయింట్ ఉంటుంది, అదేంటి అంటే పొటెన్షియల్ గ్రేడియంట్. పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ నథింగ్ బట్ V/L. దాని సెన్సిటివిటీని డిసైడ్ చేసేది పొటెన్షియల్ గ్రేడియంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఎందుకంటే ఒక్కొక్కసారి సింపుల్గా క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ గ్రేడియంట్ అని ఇచ్చేస్తారు మనకి. సో బాగా గుర్తుపెట్టుకోండి. అయితే పొటెన్షియల్ గ్రేడియంట్కి ఒక ఫార్ములా కూడా ఉంది, E/R ప్లస్ RS ప్లస్ స్మాల్ r ఇంటూ R/L. L అనేది టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్, R అనేది టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్. పొటెన్షియోమీటర్ వైర్ అనమాట. పొటెన్షియోమీటర్ ఎంత వైర్ ఉంటే అంతకి. స్మాల్ r అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ సెల్, RS అనేది సిరీస్ రెసిస్టర్, ఇది ప్రైమరీ సర్క్యూట్లో ఉంటుంది. R అనేది మళ్ళీ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఎంటైర్ పొటెన్షియోమీటర్ వైర్. ఇదొక ఇంపార్టెంట్ ఫార్ములా టు ఫైండ్ ద పొటెన్షియల్ గ్రేడియంట్. ఇది కాకుండా ఒక్కొక్కసారి జస్ట్ కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ అంటే సింపుల్గా E1 బై E2 ఇజ్ ఈక్వల్ టు L1 బై L2 అంతే. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్, ఇందులో ఏవైనా 3 క్వాంటిటీస్ నోన్ ఉంటాయి, ఒకటి అన్నోన్ ఉంటుంది. వెరీ సింపుల్, చాలా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ కూడా L1 బై మనకి లెంత్ ఎంత ఇస్తే అంత క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇది ఒకటి. ఇది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మనకి టు క్యాలిక్యులేట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ సెల్.
ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి R ఇంటూ L1 మైనస్ L2 బై L2. ఇది ఒక ఫార్ములా అంతే. పొటెన్షియోమీటర్లో ఇంతకంటే వేరే ఫార్ములే అడగనే లేదు. జస్ట్ ఇవి క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళిపోయినా మనకి సరిపోతుంది. అయితే నేను ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసిన ఈ సో కాల్డ్ ఫార్ములా కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో రిపీటెడ్గా అడిగిన మోడల్స్ నుంచి చెప్పినవి. కొన్ని పాయింట్స్ నేను ఇంకా చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. బట్ ఇప్పుడైతే కాన్ఫిడెంట్గా మీరు ఈ మాత్రం నేర్చుకున్నా కూడా మీరు ఎగ్జామ్ని ఫేస్ చేయగలిగేలాగా సరిపోతుంది. బట్ రెసిస్టర్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ గురించి దయచేసి నేను చేసిన ఇంకొక వీడియో చూడండి. ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్.